బాగా నమ్మారు సార్. ఇట్లా పని చేయదు నా కూతుర్రని. కానీ వానికి చెప్పినాను సార్, మా అమ్మ నాన్నలు నన్ను నమ్మకంగా ఇంటికాడ వదిలి వెళ్తున్నారంటే నీ క్యారెక్టర్ నాకు నచ్చింది, నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు సార్ వాడు. సరేలే అని నేను చెప్పి, తర్వాత వాడు కూల్ డ్రింక్స్ అట్లవన్నీ తెచ్చినప్పుడు నాకు తాగినప్పుడు ఏం అనిపించేది కాదు సార్. వాళ్ళంతా మబ్బుగా ఉండేది సార్. శారీరకంగా కలిసినప్పుడు నాకు ఏం అనిపించేది కాదు సార్. అట్లా ఒక 6 నెలలు అయిన తర్వాత ఈ విషయము తెలిసింది సార్. నాకు ప్రెగ్నెంట్ అని అనిపించింది సార్. వానికి చెప్పినాను సార్, సరేలే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ కడుపులో ఉండే బిడ్డ నాదది, తీసివేసే నేను మీ ఇంట్లో వాళ్ళ మీద కంప్లైంట్ పెడతానని చెప్పినాడు సార్. కడుపులో ఉన్న బిడ్డ నాదన్నాడు, ప్రేమించానని చెప్పాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడంటే వాళ్ళ పెద్దలంతా మన కొట్టి బెదిరించినారు కదా సార్. అందువల్ల నేను నిన్ను పెళ్లి చేసుకోను, డబ్బులు కట్టి సైడ్ అవుతానని అంటున్నాడు సార్. అందుకే నేనేమంటున్నానంటే, ఇన్ని రోజులు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు కదా, ఈ కడుపుల బిడ్డకి తండ్రి ఎవరంటే ఏమని చెప్పాలా? అందుకే నాకు అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు కదా, నాకు పెళ్ళే చేసుకోవాలని నాకు న్యాయం కావాలని అందరిని అడుగుతున్నాను సార్. కానీ ఎవ్వరు పట్టించుకోవటం లేదు. మా ఇల్లు ఒకటైంది సార్. నీ బిడ్డని మీరు జాగ్రత్త పట్టుకున్నకు రాదని చెప్పి అని అందరు మా అమ్మ నాన్నని తిట్టేదానికే మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటుంటే మా పెద్ద నాన్న వచ్చి ఆపినాడు సార్. మనం ఏదో ఒక రకంగా చేసి న్యాయం చేసి బిడ్డకి పెళ్లి చేద్దామని చెప్పినాడు సార్. మా పెద్ద నాన్న కూడా అడిగినారు సార్ వాడు, నేను పెళ్లి చేసుకుంటాను ఆ అమ్మాయిని అని. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ వదిన, వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ, ఆ కుంటిదాన్ని ఏం చేసుకుంటావు, నువ్వు నీ జీవితాంతకాలం నువ్వే సాకల్లా అని వాన్ని ఫేజర్ చేసినారు సార్. బాగా కొట్టి వాని మనసు మార్పిచ్చినారు సార్. అందుకే నేను నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోనని పోలీస్ స్టేషన్లోనో ఒక వారం వరకు తిరిగినాం సార్ మేము. నేను చేసుకోను ఇదే మాట అంటున్నాడు సార్ వాడు. కానీ నేను మాత్రమే కడుపులో బిడ్డకి తండ్రి అంటే ఏమని చెప్పాలా? మా అమ్మ మా నాన్న మెత్తగా అయినారు సార్. నన్ను ఇప్పుడు ఎవరు చూస్తారు అని అంటున్నాను సార్. నేను మా అమ్మ నాన్ననే పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. కానీ సిఐ సార్ కూడా ఏమంటున్నాడు, వాడు ఒప్పుకుంటే కదా మేము పెళ్లి చేసేది, మేము ఎట్లా చేస్తాము అమ్మ అని అంటున్నారు సార్. మరి తర్వాత పెద్దల సమక్షంలో అందరు అడిగి, మీ 2 ఎకరాల్లోనూ 1 ఎకరా పొలం ఇవ్వండి, అట్లయితే పెళ్లి చేసుకుంటాము అని చెప్పినారు సార్ వాళ్ళు పెద్దలు. కానీ వీళ్ళు బాకిలి దండిగా ఉన్నాయి సార్ వీళ్ళకి. మాకే లేదు నా బిడ్డకి ఎక్కడి నుంచి ఇయ్యాలా, అందరికి పెళ్లి చేసింది అప్పులు ఎక్కడి నుంచి కట్టాలని వీళ్ళు ఏడుచుకుంటా కూర్చున్నారు సార్ ఇంట్లోన.